ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శ్రీమాత్రే నమః. మాలాం శృణీం పుస్తకపాశహస్తాం బాలాంబికాం శ్రీ లలితా కుమారీం కుమారకామేశ్వర కేళిలోలాం నమామి బాలాం నవవర్షవేషాం. శ్రీమాత్రే నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిథి దశమి జనవరి 24, 2025 సంవత్సరం శుక్రవారం. ఈ రోజు సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:03. తిథి కృష్ణ దశమి రాత్రి 7:20 వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంది. యోగం వృద్ధి యోగం రాత్రి తెల్లవారుజామున 5:07 వరకు. కరణం భద్రకరణం రాత్రి 7:20 వరకు. అమృత గడియలు రాత్రి 7:50 లగాయతు 9:34 వరకు. దుర్ముహూర్తం పగలు 9:07 లగాయతు 9:52 వరకు. తదుపరి దుర్ముహూర్తం పగలు 12:50 లగాయతు 1:35 వరకు. వర్జం పగలు 9:27 లగాయతు 11:11 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈ రోజు దశమి శుక్రవారం. చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, ఏదైనా అమ్మవారి ఆలయ సందర్శన, అమ్మవారికి సంబంధించిన అనుష్ఠానము, పూజ, జపము, అమ్మవారి దర్శనం, ఇవన్నీ కూడా చక్కటి అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజు శ్రాద్ధ తిథి దశమి. పుష్యమాస కృష్ణపక్ష దశమి తిథి యందు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం అనేది ఆనవాయితీ. మీ కుటుంబంలో ఎవరైనా పుష్యమాస కృష్ణపక్ష దశమి యందు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు సాయంత్రం ప్రదోష వేళలో శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో అష్టోత్తరం అమ్మవారికి అర్చన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే అత్యంత ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.